టు పురాలోకల్. సో ఎగ్జాక్ట్లీ ఒక నెలన్నర క్రితం మనం హఫీజ్పేట్లోని సాయినగర్ కాలనీలో అయితే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చూసుకుంటే ఇదే ప్లేస్లో మనము ప్రోగ్రామ్ చేసాం. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయితే కరెక్ట్గా మ్యాన్ హోల్స్ అనేటివి ఒక 2 తవ్వేసి రోడ్లన్నీ పగలగొట్టేసి వెళ్ళిపోయారు. గత 30-25 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగోలేదని చెప్పేసి ఎన్ని కంప్లైంట్స్ చేస్తున్నా పైన అధికారులు ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ ఎగ్జాక్ట్లీ ఒక నెలన్నర క్రితం మన పూరా లోకల్ ఛానల్ ఇక్కడికి రావటం జరిగింది. పూరా లోకల్ ఛానల్కి ఇది దృష్టికి వచ్చి ఉన్నతాధికారులకి చాలామందికి ఈ వీడియో చేసిన తర్వాత చాలామందితో ట్వీట్ చేయడం జరిగింది. సో పైన వాళ్ళైతే స్పందించారు. ఎట్టకేలకి ఇక్కడైతే రోడ్లు పడ్డాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా వాళ్ళైతే మంచిగా వాళ్ళ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మన దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. మా నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, బాగున్నాం. ఇప్పుడు చాలా బురద అయినుండే నెల క్రితం మీరు వచ్చి మంచిగా చేసిన కోసం చాలా మంచిగా అయింది. చాలా బురద, ఎంత అక్కడిక్కడ నీళ్ళు మొత్తం వచ్చి మన ఇంట్లో కూడా వచ్చేది అప్పుడైతే. ఇప్పుడు మంచిగా అయింది మేడం. నిన్న వర్షం పడినట్టుంది కదా, నిన్న ఏమన్నా నీళ్ళు వచ్చాయా? లేవు, కొద్దిగానే పడ్డది కానీ ఏం పడలేవు. ఇప్పుడు దీనికి అవసరమైంది, అది నీళ్ళు తక్కువ వచ్చినాయి కదా, దీనికి అవసరమైంది, అక్కడే పడ్డది. ఇప్పుడు బాగున్నాం మేడం మీతోని. సో చాలా సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్లుది ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పారు. మరి మంచిగా రోడ్లు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. ఇప్పుడు మొత్తం ఇంటి ఇక్కడ గలీజ్ ఉంటే పిల్లలు బురదలో పడేది, మొత్తం నడవనికే రాకపోయేది, అందుకోసం బాధ అయ్యేది. ఇంట్లోకి కూడా వచ్చాయి కదా నీళ్ళు. అది కాక డెనిస్ నీళ్ళు కలిపి నుండే అందులో మోరీలలో, ఆ మోరీలలో నీళ్ళు వచ్చి మన ఇంట్లో వచ్చేది. అన్నీ డెనిస్ ఇప్పుడు కూడా ఒకటి డెనిస్ ఇలాది ఉందా చూడండి, అది ఇక్కడ చేస్తామన్నారు, ఇంకా చేయలేరు వాళ్ళు. ఆ నీళ్ళు ఏమవుతుందంటే మన ఇంట్లో వస్తాయి అవి నీళ్ళు. కానీ ఇప్పుడు రోడ్ అయితే బాగా అయింది. మీరు వచ్చిన దానికి మాకు చాలా హ్యాపీ ఉంది మేడం. ఆంటీ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. మీరు వచ్చినందుకు రోడ్డు మంచిగా అయింది, మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే ఇంకా ఏంది, మా పిల్లలు కూడా రోడ్ వేస్తుంటేనే ఎంతో సంతోషపడ్డారు. బురజలలో పడేది కదా, చాలా మా కోడలు అయితే చాలా హ్యాపీగా ఉంది రోడ్ పడినందుకు. చాలా మీకు మీ ఛానల్ ఏంది, లోకల్ ఛానల్ ఏం చెప్పాలి, నేను చదువుకోలేను, నాకు సరిగ్గా రాదు. అవుతుంది, మీరు మాట్లాడుతుంటేనే మీ కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. నిజంగా రోడ్ పడినందుకు అయితే చాలా సంతోషం ఉందమ్మా. ఇంట్లో వచ్చేది ఈ గలీజ్ నీళ్ళు అన్నీ మా ఇంట్లోకి వచ్చేది తెలుసా, చాలా నాకు హ్యాపీగా ఉంది. అంతే నాకు ఇంకా మాట్లాడడం. నాకు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆ పై నుంచి వాటర్ ఇలా వచ్చేటి అన్నీ ఇంట్లోకి. మా పాపది ఫంక్షన్ ఉండే, నేనైతే చాలా ఏడ్చుకున్నా తెలుసా. ఈ రోడ్ గురించి 2 ట్రాక్టర్ మట్టి వేసి నేను ఫంక్షన్ చేసుకున్నా తెలుసా. అందుకే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఇది నీళ్ళు ఆ ఫంక్షన్ రోజు కూడా చాలా ఏడ్చిన నేను. ఈ ఇంటికి దగ్గర ఎందుకు ఇక్కడ ఎట్లా ఫంక్షన్ చేసుకోవాలని ఏడ్చిన. 2 ట్రాక్టర్లు అప్పుడు మా ఆయన మట్టి వేసి మేము ఫంక్షన్ చేసుకున్నాం. వేరేలో ఇంటి ముంగట ఎట్లా చేస్తాం, రండి మా పైన మాకు ఎక్కడానికి కావాలి కదా, మాకు ఎక్కడము రావడం దిగడం అవ్వాలి కదా. మా ఇంటి ముంగట మేము మట్టి వేసుకొని చేసుకున్నాం. ఇప్పుడు పడినందుకు నాకు చాలా సంతోషం ఉందమ్మా. సో ఇదే గల్లీలో లాస్ట్ టైం మనం వీడియో చేసాము పూరా లోకల్ ఛానల్లో. సో అప్పుడు చూసుకుంటే రోడ్స్ అన్నీ చాలా గలీజ్గా, లేకపోతే మధ్యలో మ్యాన్ హోల్స్ అన్నీ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ సైడ్స్ కూడా మొత్తం పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. చాలా రోజులైంది ఇంకా వేయలేదని కంప్లైంట్స్ కూడా చేశారు. ఇక్కడైతే చాలామంది పిల్లలు కూడా ఈ గుమ్మానికి తగిలి కింద పడిపోయి పాపం వాళ్ళకి దెబ్బలు తగలడం లాంటివి కూడా జరిగాయని చెప్పారు. దగ్గర కొంతమంది ఉన్నారు ఈ రోడ్లో ఉండేవాళ్ళు. సో వీరితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? సరే మంచిగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో ఎప్పుడు వేసారు? మొన్న వేసారు, మొన్న రాత్రి వేసాను, సాయంత్రం వేసారు. ఇక్కడ రోడ్లు పడుతున్నాయి అనగానే మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. 30 సంవత్సరాలు ఇక్కడ వచ్చి మేము ఇప్పుడు అయింది రోడ్ మాదికి, ఇప్పుడు మాకు సంతోషం. అంతే, ఇంత నాలి తీయాలి మేడం అంతా, అంతే.
నాలి తీయాలి అప్పుడు సరిగా మా పిల్లలు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి మేము చాలా కష్టం తీసినాము మేడం. అన్న నమస్తే, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా అనిపిస్తుంది రోడ్లు వేశారు కదా? వేసారు, ఇప్పుడు వేసారు, మంచిగానే ఉంది. 2-3 సార్లు పోయారు, ఇప్పుడు వేసారు రోడ్డు. చాలా రోజుల తర్వాత వేసారు కానీ రోడ్డు లేట్ వచ్చింది. రోడ్లు మాకు అన్ని వైపులో తొందరగా వచ్చినాయి, ఇక్కడ లేట్ చేసారు పని. ఓకే, లేట్గా వచ్చినా కానీ కొంచెం లేటెస్ట్గానే బాగానే వేశారు. రోడ్లు చూస్తే చాలా బాగున్నాయి, ఎక్కడ ఏ గ్యాప్ లేకుండా అంతా నీట్గా వేశారు, మంచిగా అనిపిస్తుంది. ఎన్ని రోజుల క్రితం వేశారు? 2 రోజులైంది వేసి, 2 days అంతే, జస్ట్ ఎప్పుడే వేసారు. సో లాస్ట్ టైం మేము వచ్చి ఇక్కడ వీడియో చేసాము, మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాము. సో ఎలా అనిపిస్తుంది అన్న? ఇట్లానే వీడియో చేస్తూ ఉండండి, అందరినీ చూపిస్తూ ఉండండి, పని అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఈ ఛానల్కి. లాస్ట్ టైం సాయినగర్లో అయితే మనము చాలా గల్లీల్ని కవర్ చేసాము. సో అవన్నీ విజువల్స్ మేము పక్కన వేస్తాము, ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు క్లియర్గా. సో ఇక్కడ చూసుకుంటే ఈరోజు మంచిగా రోడ్డు వేశారన్నమాట. ఒక 2 రోజుల నుంచి పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నిన్న నైటే రోడ్డు వేయటం జరిగింది. అండ్ వాటర్ ఈ రోడ్డుకి మంచిగా అంటే రోడ్డు త్వరగా ఆరిపోవటానికి వాటర్ అనేది చల్లుతూ ఉన్నారు. సో మధ్య మధ్యలో మట్టితో పట్టెలు వేసారనమాట, ఈ వాటర్ అనేవి అక్కడ స్టాక్ అయిపోవడానికి. సో ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, ఇక్కడ ఎవరైతే నివాసిస్తున్నారో వాళ్ళు ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ రోడ్స్ వేశారు కదా, అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అన్నది ఒకసారి మనము ఇక్కడ చూద్దాం, ఒకసారి విందాం. అంకుల్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మంచిగా ఉన్నాం. ఇంతవరకు దాకా అయితే మాకు ఈ రోడ్లు అవి లేకుండే, ఇప్పుడు రోడ్లు వచ్చినాయి, మంచిగా ఉంది మాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు రోడ్లు వచ్చినాయి. ఎన్నో రోజుల నుంచి 30-20 సంవత్సరాల నుంచి మాకు రోడ్లు లేకుండే ఇక్కడ ఈ గల్లీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇక్కడ రోడ్లు వచ్చినాయి. ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నాం. ఇక్కడైతే మాకు ఇక్కడ ఏ లోటు కూడా లేదు. అది గవర్నమెంట్కి మాత్రం ధన్యవాదాలు. లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రైనేజ్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ ఇవన్నీ చెప్పారు మాతో. కరెక్ట్గా 1.5 తిరగకముందే రోడ్లు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనుకోవాలి. ఎన్నో రోజుల నుంచి మోరీలు చేయాలంటే ఓపెన్ మోరీలు ఉండే, ఎంతోమంది ఇక్కడ పడిపోయినాం కూడా. బండ్లు పోతే ఆ బండలు ఇరిగిపోయినాయి, బండలు కప్పిపోతే అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఇది ఎప్పుడు వస్తుందో అనుకున్నాం. అటువంటిది మాకు ఇప్పుడు ఒక 1.5 లోపలనే డ్రైనేజ్ లైన్ పడ్డది, రోడ్ పడ్డది. చాలా సంతోషం అంటూ మీ ఛానల్ వచ్చి నుంచి కూడా మాకు అరుచుకొని పోయినరు, ఏముంది ఇక్కడ ఏం లేదని. ఇంతకుముందు కూడా అప్పుడు కూడా మేము ఈ మోరీలు లేవు అవి లేవు సరిగా లేవన్నాము, ఉన్నాయి కానీ. అయితే ఇప్పుడు మీరు వచ్చిపోయిన తర్వాత ఒక 1-15 రోజులలోనే మాకు అన్నీ అయినాయి. ఈ ఛానల్కు ధన్యవాదాలు. నమస్తే అన్న. नमस्ते। कैसा फील हो जा रहा ये रोड के बारे में? फील हो जा रहा, हुकूमत से अच्छा ही काम कर रहे, बहुत अच्छा लग रहा, क्योंकि मोरी था पूरा मच्छर गिच्छर बहुत आ रहा था। अभी जो भी काम करे हुकूमत बहुत अच्छा काम करे, बस ऐसे काम करे तो अच्छा है, बहुत अच्छा हुआ। ఇంతకుముందు డ్రైనేజ్ ఇష్యూస్, రోడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇక్కడ. अच्छा दिख रहा, अच्छा दिख रहा, क्योंकि और अच्छा डेवलपमेंट करे तो अच्छा ही है। बहुत मच्छर उच्छर का प्रॉब्लम है, थोड़ा और भी आगे आए तो अच्छा रहता। ఓకే, ధన్యవాద్, ఛానల్ కా భీ ధన్యవాద్. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇప్పుడైతే మంచిగానే ఉంది. రోడ్ వేసిరు, డ్రైనేజ్ వేసిరు, స్తంభాలు కూడా వచ్చినాయి మాకు. జగదీష్ అన్న చిన్న సంధి మాకు ఒక్కటొక్కటి పని అయితేనే ఉన్నాయి. ఈ రోడే ఒకటి జర అది డ్రైనేజ్ కోసం లేట్ అయింది. ఇప్పుడైతే మంచిగానే ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. ఎలా అనిపిస్తుంది? రోడ్లు పడ్డాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేశారు రోడ్ల కోసం? 25 years నుంచి ఫైట్ చేస్తున్నాం. ఫైనల్గా వచ్చింది ఇప్పుడు రోడ్డు. బాగా అనిపిస్తుంది చాలా. వర్షాకాలంలో బాగా ఇబ్బందులు పడేటోళ్ళు అంట కదా, నీళ్ళు ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పడినాం. ఈ నీళ్ళు కూడా మొత్తం ఇళ్ళలో పోయినాయి, అందరి ఇళ్ళలో. చాలా ఇబ్బంది పడినాం. ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా ఇటు సైడ్? ఇప్పుడైతే ఏం ఇష్యూస్ లేవు. అక్కడ ఒక డ్రైనేజ్ అది కట్టాలి, అదొకటి ఉంది ప్రాబ్లం మాకి. సో
చూసారు కదా, కరెక్ట్గా నెలన్నర క్రితం మనము హఫీస్పేట్లోని సాయి నగర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వీడియో కూడా చేసాము. చాలామంది అసలు ఏడుస్తా వాళ్ళ బాధల్ని చెప్పుకున్నారు. డ్రైనేజీలు అయితే ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి వెళ్ళిపోయారు, రోడ్లు పగలగొట్టి వెళ్ళిపోయారు. వర్షానికి నీళ్లు ఇంట్లోకి వచ్చేస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు కూడా అందులో పడిపోతున్నారని చెప్పేసి చాలా కంప్లైంట్స్ రేస్ చేశారు. పైన వాళ్ళ అధికారులతో చెప్పినా కానీ ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాండ్ కూడా ఇవ్వలేదని చెప్పారు. అండ్ గత 25-30 సంవత్సరాల నుంచి దీన్ని ఫేస్ చేస్తున్నాము, కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఇది లేదు, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని అంటున్నారు. కానీ కరెక్ట్గా ఒక నెలన్నర క్రితం వచ్చాము, మళ్ళీ నెలన్నరకే రోడ్లు పడిపోయాయి. పూరా లోకల్ ఛానల్ నెలన్నర క్రితం రావటము, వచ్చిన తర్వాత అంటే ఈ ఛానల్ నుంచి కరెక్ట్గా మన పూరా లోకల్ ఛానల్ నుంచి చాలామందికి పైన ఉన్నతాధికారులకి ట్వీట్ చేయటం వల్ల వాళ్ళు చూసి మంచిగా స్పందించి ఇప్పుడు ఇక్కడ రోడ్లు వేయటం జరిగిందనమాట. సో ఇక్కడనే కాదు, ఈ రామ్నగర్లో బ్యాక్ సైడ్ కానీ, అటు ఆ బ్యాక్ సైడ్ కానీ లేకపోతే పక్కన గల్లీస్లో కానీ ఎక్కడ చూసుకున్నా సరే రోడ్లు చాలా మంచిగా వేస్తున్నారనమాట. కొన్ని చోట్ల కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ కొన్ని చోట్లయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల అయితే రోడ్లు కూడా వేసేసారు. మొన్న రాత్రి నుంచి ఈ పనులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. వరుసగా రోడ్లు అనేటివి వేసుకుంటా వెళ్తున్నారు. సో చూసారు కదా చాలామంది ఎలా మాట్లాడారు, వాళ్ళ భావాలన్నీ ఎంత మంచిగా ఎక్స్ప్రెస్ చేశారో. ఒక ఆంటీ అయితే నిజంగా లిటరలీ ఆవిడైతే ఏడ్చేశారు. అంటే ఆ పైనుంచి వచ్చే వాటర్ అంతా తన ఇంట్లోకి వెళ్ళిపోయాయి అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు, పైనుంచి వచ్చే వాటర్ అంతా ఇంట్లోకే వచ్చేస్తుంది ఇక్కడ రోడ్డు పగలగొట్టడం వల్ల అని చెప్పేసి. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. పురా లోకల్ అనేది పెద్ద సిటీస్లో మెయిన్ రోడ్స్లలోనే కాకుండా ఇలాంటి బస్తీ ఇష్యూస్ మీద కూడా మంచిగా ఫైట్ చేస్తూ అందరికీ సహాయంగా ఉంటుంది మన పురా లోకల్ ఛానల్. సో ఇది ఇప్పటి వరకున్న మంచి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామ్యాన్ సత్తిరెడ్డితో తేజ పృథ్వీ.